అలా అండి మన ఇండియా మొత్తంలో కులాల గురించి మతాల గురించి కొట్లాడుతున్నాం కదా. ఈ ల్యాండ్ మాది, ఒకళ్ళు వస్తారు, ఈ కమ్యూనిటీ వాళ్ళు వస్తారు, ఈ ల్యాండ్ మొత్తం మాది అని ఇట్లా కొట్లాడుతుంటాం కదా. మరి ప్రొడక్ట్స్ మాత్రం ఫారెన్ కంట్రీలోనే యూజ్ చేస్తాం. ఎట్లా అంటారా, ఇప్పుడు వాడే మొబైల్ ఫారెన్ కంట్రీది, దీంట్లో యూజ్ చేసే గూగుల్ ఫారెన్ కంట్రీ, యూట్యూబ్ ఫారెన్ది. అవునా, ఇవన్నీ ఫారెన్గా. ఇంట్లో యూజ్ చేసే ల్యాప్టాప్లు, మన కంప్యూటర్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, వెహికల్స్ అన్నీ ఫారెన్ కంట్రీయే కదా. పెట్రోలు, డీజిల్, గ్యాస్ కూడా ఫారెన్ కంట్రీ కదా. మనం వాడే హిందుస్థాన్ లీవర్ కంపెనీ కూడా ప్రోడక్ట్ బయట దేశపు ఉంది. నెస్లీ బయట దేశపు ఉంది. మీరు కావాల్సి గూగుల్లో కొట్టి చూడండి. హిమాలయ బయట దేశం ఉంది. జాన్సన్ అండ్ జాన్సన్ బయట దేశపు ఉంది. ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. లిక్కర్లో కూడా ఉన్నాయి. యూబీ కంపెనీ 50% కూడా బయటదే. ఇవన్నీ బయట వాడు లాభం పొందుతున్నాడు. ఇక్కడ మన వాళ్ళు ఎంతసేపు మతము కులము అని ఇక్కడ కొట్లాడుకుంటున్నారు. వానికి ఫాయిదా చేస్తున్నారు. మతము అంతా దాని మీద అంతూ ఉంటే మన కులాల మతాల మీద మన ఇండియా ప్రొడక్ట్స్ వాడు, ఇండియా ప్రొడక్ట్స్ వాడదు. మళ్ళీ గవర్నమెంట్ ఏం తిరుతుంటారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫస్ట్ మనం జనాలు మారాలి. అవునా కదా.